ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. నేను ఒక మాట చెప్పాను. ఈరోజు మనం ఇచ్చే పింఛను మొట్టమొదటిసారిగా 3,000 నుంచి 4,000 పెంచాం. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 పెంచాం. ఎవరైనా బెడ్ రిడన్ అయితే, బెడ్కి పరిమితమైతే వాళ్లకు సదుపాయాలు చేయాలి, వాళ్లకు సేవలు అందించాలి, మళ్ళా కుటుంబాన్ని ఆదుకోవాలి కాబట్టి 5,000 నుంచి 15,000 పెంచాం. దగ్గర 66,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఈ సమయంలో టెక్నాలజీ సపోర్ట్ తో ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తున్నాం. 65 లక్షలకు గాను 17 లక్షల మంది ఇప్పటికే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేశారు. అంటే దగ్గర 26% డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి, 1/4 అయిపోయింది. అలాంటి కార్యక్రమం మీరు చూస్తే 33,000 దగ్గర మనం ఇచ్చిన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. 5 ఏళ్లలో 1,65,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమానికి పెనుమాకలో శ్రీకారం చుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భగవంతుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, నిరంతరం మిమ్మల్ని గురించి ఆలోచించే ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలన్నది నా ఆలోచన. పేదరికం లేని సమాజానికి శ్రీకారం ఈ పెనుమాకలోనే ఈ రోజే సంకల్పం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఏం చేసినా ఆ దిశగా ఆలోచిస్తాం, ఏం చేసినా పేదవాళ్ల దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాం. ఇప్పుడు నేను ఆ ఇంటికి పోయినప్పుడు చూశాను, ఆ ఎవరైతే పాముల్ నాయక్ అనే వ్యక్తి ఆయన పూర్తి చేసి మళ్లీ నాకు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది, అది చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాను, ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఆలోచిస్తాను, ప్రతి ఒక్క అర్హుని గురించి ఆలోచిస్తాను. అందరికీ న్యాయం చేయడం బాధ్యతగా తీసుకుంటాను. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అందరి వాడిని తప్ప ఏ ఒక్కరి వ్యక్తిని కాదు. అది ఉండడానికి వీల్లేదు. శాశ్వతంగా మీ గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తా, నిరంతరం పోరాడతా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి చివరి ఊపిరున్నంత వరకు మీకోసం పోరాడతానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే నేను 2-3 సార్లు కూడా చెప్పాను, నా ఆశ ఒకటే, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని. ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు జాతి పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం పనిచేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని